ఆవుల రేట్లు ఏమో అయ్యి ఉన్నాయి, ప్లస్ పాల రేట్లు ఏమో చాలా వరకు తక్కువ ఉన్నాయి. మీరు ఈ టైంలో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు, మళ్ళీ వాళ్ళు శాలరీలు ఇవ్వకపోవడం, పెంచకపోవడం, ఇవన్నీ జరిగినాయి. చాలా ఎదుర్కొన్నా. ఆవు పాలకు రేట్లు లాభం లేదు, రేట్ తక్కువనే లాభం లేదు. మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్లో రేట్లు బాగా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. సో తెలంగాణలో ఇది రెండో సంత, అతిపెద్ద సంత. నమస్తే, హాయ్, హలో మిత్రమా, నేను మీ సురేష్. ప్రజెంట్ మనం ఎక్కడున్నామంటే హుస్నాబాద్ మార్కెట్, సిద్దిపేట జిల్లా కింద వస్తుంది. ఇక్కడ ప్రతి శుక్రవారం కూడా మార్కెట్ జరుగుతుంది. సో మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఆవులే కానీ, బఫెలోసే కానీ, గొర్రెపొట్టేలే కానీ, మేకలే కానీ, ఇక్కడ చాలా వరకు ప్రతి శుక్రవారం సంత జరుగుతుంది మిత్రమా. మీరు చూసుకోవచ్చు, మన ఇంతకుముందు కూడా వీడియో తీయడం జరిగింది. ఈరోజు 3-4 డేస్ నుంచి వర్షాలు పడుతున్నాయా, మరి ఇక్కడ వాతావరణ పరిస్థితులు ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి, రేట్లు ఏమైనా తగ్గినాయా కొందామని మార్కెట్కి వచ్చాం మిత్రమా. సో ఫస్ట్ టైం మీరు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా, సురేష్ అగ్రిటాక్స్. సో ఎవరైనా మన ఛానల్ను సంప్రదించాలనుకుంటే, ఎవరైనా ప్రకటనలు చేయించుకోవాలనుకుంటే మన నెంబర్ సంప్రదించండి మిత్రమా, డిస్ప్లే పైన ఉంటుంది. ఇక్కడ ఒక రైతు ఇక్కడ దూడను తీసుకోవడం జరిగింది. ఒకసారి ఎంత రేటు పడింది, ఎంత చెప్పారు, ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. ఎక్కడి నుంచి వచ్చిరన్న? ఇక్కడ ఎంత చెప్పారు రేట్? వాళ్ళు 24 చెప్పారు. 24,000 చెప్పారా? ఎంతకి ఇచ్చారు మీకు? 20,000 ఇచ్చారు. 20,000 ఇచ్చారు. ఎట్లా ఇది సెమన్ కన్ఫామ్ అన్న? ఇది ఏది కన్ఫామ్ అని చెప్పారా? ఎన్ని నెలలు అన్న చెప్పారు? 3 నెలలు. సుడితో నుండి 3 నెలలు. ఇది దీని వయసు ఎంత ఉందని చెప్పారు? వయసు అడగలే అన్న. అంత 3 సంవత్సరాలు దాటిందని చెప్తున్నారు. సో సెమన్ వేయించి కట్టిందని చెప్తున్నారు. 3 నెలలు అయిందంట, 20,000 పడిందంట. వాళ్ళు చెప్పడం 24,000 అని చెప్పారంట. సార్ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ జెర్సాం తీసుకున్నారు. వాళ్ళు ఒక రోజుకి వచ్చేసి 8 లీటర్ వరకు పాలు ఇస్తారంట. 37,000 పడిందంట. ఎంత చెప్పారన్నా మీకు వాళ్ళు చెప్పడము? 48,000 చెప్పారంట. 37,000కి ఇచ్చారు. సో ఈ పెద్ద ఆవును తీసుకొచ్చాడు. దీని రేట్ వచ్చేసి ఇంతకుముందు 70,000 చెప్పారు. 60,000 కంటే తక్కువేనని చెప్తున్నారు. సో సుడితో ఉందంట ఇది. ఇంకా 10 రోజులు అయితే ఏంటంటే 4.5 లీటర్ వరకు పాలిస్తాయని చెప్తున్నారు. రేట్లు ఎట్లున్నాయని చెప్తున్నా మార్కెట్లో. సురేష్ అగ్రిటాక్స్ బ్లాక్ అండ్ బ్లాకా? ఎంత రేటు చెప్తున్నావు అన్న? 82,000. ఎన్ని లీటర్ పాలిస్తే? ఒక రోజుకి 14 లీటర్లు ఇస్తే ఎన్నో అవుతా? ఇది ఆడదేమో కదా, చూసుకోవచ్చు. ఇది సో మార్కెట్లో మాత్రం రేట్లు అయితే మంచిగానే ఉన్నాయి, ఏం తగ్గలేదు. సో బయట మాత్రం రైతులు మాత్రం పాలకు ధర లేదని చెప్తున్నారు. చాలా వరకు 10 రూపాయల వరకు తగ్గినాయని మనకు తెలియజేయడం జరుగుతుంది. సో చూసుకోవచ్చు. ఎంత చెప్తున్నావు పెద్దనా? ఇది 66,000 చెప్తున్నా. ఎన్ని లీటర్ ఇస్తాయి పాలు? పూటకి 9 అంటే రోజుకి వచ్చే 18 లీటర్లా? ఎన్నో అవుతా? 3వదా ఇప్పుడు ఇంతే? సో ఇక్కడ బ్రదరు కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నంట. ఆవును తీసుకోవడం జరిగింది. ఒకసారి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అసలు ఆవుకి ఎంత రేటు పడింది, మరి ఎట్లా స్టార్ట్ చేద్దాం అనుకుంటే పాల రేట్లు తగ్గింది కదా, వారి యొక్క అభిప్రాయం ఏందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో నమస్తే అన్న. నమస్తే. మీది ఎక్కడన్నా? మాది వరంగల్ జిల్లా, సంగం మండలం, గాంధీనగర్. ఓకే అన్న. ప్రజెంట్ ఈ ఆవును కొనుగోలు చేశారా? ఇప్పుడే కొనుగోలు చేశారు. ఎంత చెప్పారు నీకు వాళ్ళు రేటు? వాళ్ళు 90 చెప్పారన్న. 95 చెప్పారు. ఎంతకు వచ్చింది? నాకు 80కి వచ్చిందా? ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తా అని చెప్పారు? పాలు 10 అన్నారు, మనం 8 వేసుకున్నామండి. 10 అన్నారా? సరే, ఓకే అండి. సో చూసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎట్లా కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నారా? మీకు డైరీ ఉందండి? కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేస్తున్నా. ఓకే అండి. ఎట్లా ఇప్పుడు షెడ్ ఇట్లా అవన్నీ వేసుకున్నారా? షెడ్ అంటే మా ఊర్లో వేరే వాళ్ళు తీసేస్తుంటే నేను వాళ్ళది లీజుకు తీసుకున్నా. తీసుకొని దాన్ని మాట్లాడుకొని తీసుకోవడం జరిగింది.
సో ప్రజెంట్ ఏంటంటే ఇప్పుడు ఆవుల రేట్లు ఏమో అయ్యి ఉన్నాయి, ప్లస్ పాల రేట్లు ఏమో చాలా వరకు తక్కువ ఉన్నాయి. మీరు ఈ టైంలో కొత్తగా డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం స్టార్ట్ అనుకుంటున్నారు? చేద్దాం అని అంటే ఇప్పుడు బిజినెస్లు ఏ బిజినెస్లు చూసినా కూడా కొంచెం కాంపిటీషన్ ఉన్నాయి. ఇప్పుడు ఒక సంవత్సరం నడుస్తున్నాయి, తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఎవరో ఒకళ్ళు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేయగానే వాళ్ళు ఏమవుతుంది, కాంపిటీషన్ అయిపోయి మనకి వాళ్ళు ఏదైనా తక్కువ రేటుకి ఇవ్వడం ఇట్లా జరగడం ఇది అయిపోతుంది. మళ్ళీ బిజినెస్ నడవట్లేదు. ఇప్పుడు ఎట్లుంది మీ దగ్గర పాల రేటు? మా దగ్గర పాల రేటు 35-36 పడుతుంది. 36. ఇప్పుడు ఎట్లా షెడ్ పెద్ద లీజ్ తీసుకున్నా చిన్న మోతాదులోనే ఉందా అండి? చిన్న మోతాదు అంటే ఒక 50,000. 50,000. ఓకే ఓకే అండి. ఇప్పుడు ఎట్లా ఇది ఒకటే ఆవా ఇంకా వేరే ఆవులు ఉన్నాయండి? షెడ్ 2 ఉన్నాయండి. ఇంకా 2 ఉన్నాయి, 3 ఆవులు ఉన్నాయి. 3 ఉన్నాయి. ఇంకా తీసుకుంటా ఎట్లా స్టార్ట్ చేద్దామని ఒక 2 తోటి అట్లా. ఎట్లా మీకు డాక్టర్లు కానీ అందరు అందుబాటులో ఉంటారా అండి మీ దగ్గర? ఉన్నారండి. మా ఊర్లో ఉంది, హాస్పిటల్ ఉంది, అందుబాటులో ఉంటారు. ఎట్లా మీరు ఇంత ముందుకు ఏం చేసేది, వర్క్ ఏం చేసేది? నేను ఇంతకుముందు నా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను ఒక 2 years జాబ్ చేశాను. ఓకే. జాబ్ చేసిన తర్వాత నాకు జాబ్లో సాటిస్ఫాక్షన్ లేదు. మళ్ళీ వాళ్ళు శాలరీలు ఇవ్వకపోవడం, పెంచకపోవడం ఇవన్నీ జరిగినాయి. చాలా ఎదుర్కొన్నా. ఇక వచ్చే డబ్బులు కూడా సరిపోకపోవడం ఇవన్నీ అయినాయి. తర్వాత ఇక మనం ఏదైనా బిజినెస్ చేసుకుందామన్న ఆలోచనతో ఏ బిజినెస్ అయినా చేద్దామంటే కొంచెం కాంపిటీషన్లు పెరిగిపోయినాయి. ఈ బిజినెస్ అయితే కొంచెం బాగుంటుందని అనుకుంటున్నాం. సెల్ఫ్గా ఇక్కడ చేసుకోవచ్చు. ఇక మన ఓన్ బిజినెస్ కాబట్టి కొంచెం కష్టమైన మనమే భరించవచ్చు అని అన్నగారు చెప్తున్నారు. ఇక్కడ జాబ్ చేసి కూడా సాటిస్ఫై లేక ఇక చిన్న డైరీ ఫామ్ స్టార్ట్ చేద్దాం, ఇవాళ కాకుండా రేపన్నా పాలకు రేటు పెరుగుతుంది, సో రైతుని రేపైనా ఆదుకుంటారనే ఒక ఇంటెన్షన్తో స్టార్ట్ చేసాం. గవర్నమెంట్ కూడా పాలకి రేటు కల్పించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మాలాంటి యువతను ఇంకా చాలా మంది ఇప్పుడు పక్క రాష్ట్రాల నుంచి పాలు తెచ్చుకునే బదులు మన దగ్గరనే ప్రోత్సహిస్తే ఇట్లాంటి యువత కూడా ముందుకు వస్తారు కదా. అవునవును. పాలకి రేటు ఉంటే కొంచెం బాగుంటుంది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అందరూ ఆలోచించి చేయాలి. సో ఇట్లా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్గా చాలామంది బిజినెస్ ఇట్లా ఓన్గా రన్ చేసుకునే వాళ్ళకి కొంచెం పాల రేట్లు ఉంటే బాగుంటుందని అన్నగారు మాకు తెలియజేస్తున్నారు. సో ఇప్పుడు ఎన్ని నెలలు అవుతుందండి మీరు డైరీ ఫామ్లోకి వచ్చి? నేను వచ్చి అంతా 20 days అవుతుంది. 20 days అవుతుందండి. సో చూసుకోవచ్చు. ఇంకా ఎట్లా మీరు వీటి అనుభవం గురించి ఏమైనా తెలుసుకున్నారండి? అనుభవం అంటే ఇంతకుముందు మాది పల్లెటూరే కాబట్టి మాకు కొంచెం ల్యాండ్ ఉండి మాకు కొన్ని ఉండేవి, మేము చేసుకునేది చూసేది. నేను అట్లా నాకు కొంచెం తెలుసు. ఓకే ఓకే అండి. సో ప్రజెంట్ ఇంకా ఇప్పుడు ఒకటే ఆవు కొనుగోలు చేశారా, ఇంకేమైనా చేస్తారా? ఒక 2 ఉన్నాయండి ఇంటి దగ్గర. ప్రజెంట్ 3 ఒకటి తీసుకున్నాను. సో ప్రజెంట్ మనం హుస్నాబాద్ మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ బఫెలోస్ ఉన్నాయి కదా, ఇక్కడ చూసినాము. ఒక రైతు కనిపించిండు. అతను ఆవులు మెయింటైన్ చేస్తున్నట, బర్రెలు కూడా మెయింటైన్ చేస్తున్నట. ఒకసారి అడిగి డీటెయిల్ తెలుసుకుందాం. తాత నమస్తే. నమస్తే. ఎక్కడ మీది? మాది కొత్తపల్లి. ఏ డిస్ట్రిక్ట్ వస్తుంది? ఇదే వస్తుందా? భీమదేవరపల్లి, హుస్నాబాద్ దగ్గర. హుస్నాబాద్ దగ్గర వస్తుందా? ఓకే. ఇప్పుడు మీకు ఆవులు బర్రెలు ఉన్నాయా? ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 4 ఆవులు ఉన్నాయి, 4 బర్రెలు ఉన్నాయి. 4 ఆవులు 4 బర్రెలు ఉన్నాయా? 4 ఆవులు ఏంటి, జెర్సీలు ఉన్నాయా, హెచ్ఎఫ్లు ఉన్నాయా? 2 జెర్సీ, 2 హెచ్ఎఫ్. 2 హెచ్ఎఫ్లు ఉన్నాయి. ఎట్లా పాలు కేంద్రానికి వస్తున్నారా? 35-36 పడతాయి లీటర్కా? లీటర్కి. ఎన్ని లీటర్లు వస్తున్నారు రోజుకి? 10-15 పోతాం. పూటకా రోజుకా? పుట్టకు పోతాం. పూటకు వస్తున్నాం. మరి ఇప్పుడు బర్రెలు కూడా ఎన్ని పాలు ఇస్తున్నాయి? 2 ఇస్తానే, 2 కత్తి. బర్రెలకు ఎంత పడుతున్నాయి మరి లీటర్కి? బర్రెలకు 60-70 దాకా పడతాయి. 60-70 వరకు. ఎట్లా మీరే చూసుకుంటారా మరి ఫామ్? మీ ఎవరైనా చూసుకుంటారా? ఫామ్ ఎక్కువ లేవు, బాగా ఎక్కువ లేవు. 4 అవి 4 ఇవి. 4 8 అయినా చూసుకోవాలి. పొద్దుగా గడ్డి వేయాలి, పాలు ఉండాలి, మీరే చూసుకుంటారా? సో కూడా తక్కువనే. ఆవు పాలకు రేట్ లేదు. ఆవు పాలకు రేట్ లేదు. 40 రూపాయలు పడాలి. ఇంతకుముందుకి ఎంత పడ్డాయి? 45-50 ఏమైనా పడ్డదా? సో చూసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే ఆవులకు ధరలు మాత్రం ఎక్కువనే ఉన్నాయి, కానీ పాలకు మాత్రం ధర లేదని రైతు చెప్పడం జరుగుతుంది. అలాగే బఫెలోస్ కూడా తీసుకుందామని మార్కెట్ రేట్ తక్కువనే, లాభం లేదు. రేట్ తక్కువనే, లాభం లేదు. సో అలాగే ఒకసారి రేట్లు కూడా ఒకసారి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం మిత్రమా. ఇప్పుడు బఫెలోస్ కూడా రేట్లు ఏ విధంగా ఉన్నాయి? ముల్కనూరు డైరీకి వస్తున్నారా? డైరీ పోతాం. నా పేరు రాజిరెడ్డి, మాది కొత్తపల్లి. ఓకే ఓకే అన్న, మంచిది. మీరు కూడా రావచ్చు. ఓకే. నమస్తే అన్న. నమస్తే అన్న. ఎట్లా ఇది ఇప్పుడు ఇది పాలిస్తుందా అన్న? బర్రె పాలిస్తుంది అన్న. ఎన్నో అవుతా ఇది? ఇది ఫస్ట్ ఇద్దానా? ఎంత రేటు చెప్తున్నారు? దీనికి 60,000 చెప్తానా. 60,000 చెప్తున్నారా? సో చూసుకోవచ్చు మీరు ఈ బర్రెని ఒకసారి. ఎక్కడన్నా మీద? టీచరా, వేలేరు మండలం, హన్మకొండ జిల్లా. ఎట్లుంది అక్కడ బర్రెలకు పాల రేట్ ఎట్లుంది? ఆడ పాల రేటు మంచిగా ఉంది, కానీ ఇప్పుడు అంతా నాటు పడుతున్నాయి కదా అన్న. మేపనికి లేదని అమ్ముతాను. ఎట్లా బయట కమర్షియల్ అమ్ముతారా, కేంద్రానికి వస్తారా? కేంద్రానికే. మీరు రైతేనా? రైతే.
సో చూసుకోవచ్చు మార్కెట్లో ఈ విధంగా రేట్లు కూడా మంచిగానే ఉన్నాయి. ఏడా కూడా రూపాయి మాత్రం తగ్గలేదు. వర్షాలు మాత్రం 3-4 నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నా కూడా మాత్రం మార్కెట్ మాత్రం ఏమో తగ్గలేదు మిత్రమా. హై లెవెల్గానే జరుగుతున్నాయి. ఇక్కడ చాలామంది జనాలు కూడా వచ్చారు, మీరు చూసుకోవచ్చు. సో ఇంకా అడిగి తెలుసుకుందాం. ఇంకా 2-3 బర్ల రేట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంత చెప్తున్నారు రైతులు. సో ఈడ కూడా ఒక బర్రె ఉంది, ఒకసారి అడిగి తెలుసుకుందాము. అన్న నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ఎంత చెప్తున్నారు అన్న బర్రెకి రేటు? 75,000. 75,000 చెప్తున్నారా? ఎన్ని లీటర్ వరకు పాలు ఇస్తారు రైతుకు మరి? 11 లీటర్ల గ్యారెంటీ అన్న రోజుకి. అంటే పాలు గ్యారంటీ ఇస్తారా రోజుకి? ఇది ఎన్నో ఈత ఇది? మూడో ఈత. మూడో ఈత. ఇప్పుడు రెండో ఈతలో ఎన్ని లీటర్ల పాలు ఇచ్చింది? రెండో ఈతకు కనీసం 10 లీటర్లు ఇచ్చింది. ఇప్పుడు మూడో ఈత కాబట్టి 1 లీటర్ పెరుగుతుంది. దీనికి ఇప్పుడు సుడితోనే ఉన్నది చూడు. సో ఎన్ని రోజుల టైం ఉందన్న? ఇంకో 10 డేస్ మేబీ. 10 డేస్ టైం ఉందంట. చూసుకోవచ్చు. ఎక్కడన్నా మీద ప్రాపర్ వచ్చేసి హుస్నాబాద్ ఎల్లంబాద్. సో హుస్నాబాద్ అంట. మీరు చూసుకోవచ్చు. మార్కెట్కి ఇట్లా ఎట్లా మీరు రైతులేనా? మేము రైతులేమే అండి. అక్కడ అప్పుడు కేసీఆర్ లోన్లు ఇచ్చినప్పుడు ముర్రా జాతి అని అక్కడ నుంచి తీసుకొచ్చుకున్నాం. హర్యానా నుంచి తీసుకు హర్యానా. ఎస్. గ్యారెంటీ కొద్ది పాలు వెండి తీసుకొని వెళ్ళొచ్చు. ఇక్కడే లోకల్ మాది. ఓకే ఓకే. ఒకసారి బర్రెని కొంచెం ముందుకు నడిపాను అన్న. ముందు చాలా అద్భుతమైన బర్రె. చాలా చీప్ అండ్ బెస్ట్లో ఇస్తున్నాం మేము. ఇంత తక్కువ ధరకు అనేది ఈ మార్కెట్లో దొరకడం చాలా కష్టం. ఇదే బర్రె హర్యానాలో 1,20,000 1,50,000 పలుకుతుందండి. ఇక్కడ మన హుస్నాబాద్ ఎల్లంబాద్ కాబట్టి చాలా చీప్ అండ్ బెస్ట్లో మాకు తక్కువకే వచ్చింది కాబట్టి మేము కూడా తక్కువకే ఇవ్వాలనుకుంటున్నాం. ఓకే. మీరు డైరీ ఫామ్ మెయింటైన్ చేస్తున్నారు? డైరీ ఫామ్ అనేది పెద్దగా లేదండి. మాది పూరి గుడిసెల్లోనే మేము మెయింటైన్ చేస్తాం చిన్నగానే. మనం పెద్ద బర్రెలు మా దగ్గర 7 ఉన్నాయండి ఇట్లాంటివి. ఎట్లా పాలు కేంద్రానికి పోతారా కమర్షియల్? కేంద్రానికి వెళ్ళిపోతాయండి. ఎంత పడుతుంది లీటర్కి? లీటర్కి ఇప్పుడు వచ్చేసి 85 రూపీస్ పడుతుంది. 85 రూపాయలు పడుతుంది. ఏ డైరీ వస్తున్నారు? కరీంనగర్ డైరీ అండి. కరీంనగర్ డైరీయా? ఓకే ఓకే అండి. ఓకే అన్న, థ్యాంక్ యూ. రైతు 2 బఫెలోస్ తీసుకోవడం జరిగింది మిత్రమా. సో చూసుకోవచ్చు, మీరు అక్కడ ఉన్నాయి. సో ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. ఒకసారి ఆ దగ్గరికి వెళ్దామన్నా. సో ఇక్కడ రైతు 2 బఫెలోస్ తీసుకోవడం జరిగింది. ఒకసారి వాటి డీటెయిల్స్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగారు నమస్తే అండి. నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది హుస్నాబాద్. హుస్నాబాదేనా? ఎట్లా మీరు రైతేనా? రైతున్నా. ఎట్లా మీకు డైరీ ఫామ్ ఉందా అండి ఏమన్నా? లేదండి, డైరీ ఫామ్ లేదు. డైరీ ఫామ్ లేదండి. లేదండి. కామన్గా బర్రెలు ఇప్పుడు తీసుకున్నా. ఎట్లా ఇంటికేనా లేక కమర్షియల్ అమ్మదామని? కమర్షియల్ అమ్మడం. కమర్షియల్ అమ్ముదామని. ఎట్లుంది మీ దగ్గర రేట్ ఏమైనా ఉంది తెలుసుకున్నారా? పాలక రేట్ పాల ధర 80 రూపాయలు పోతుంది. 85. ఓకే. ఇప్పుడు బర్రెల రేట్ ఏ విధంగా పడ్డా మనం తెలుసుకుందాము. అన్న ఎంత చెప్పారు? ఇవి రేట్లు ఎంత చెప్పారు మీకు? 80,000 ఒక బర్రె పడుతుంది. 80,000. వాళ్ళు ఎంత చెప్పారు మీకు? పాలు ఒక్కొక్కటి 6 లీటర్లు ఇస్తుందండి. పాలు ఒక్కొక్కటి 6 లీటర్ ఇస్తే 80,000 పడింది. అంటే వాళ్ళు చెప్పడం మీకు ఎంత చెప్పారు రేటు? 1,80,000 చెప్పారు. 1,80,000 చెప్పారు. 1,80,000 రెండు కలిపి 1,80,000 చెప్పారంట. అయితే 80,000 1,60,000 వచ్చిందని మాకు తెలియజేస్తున్నారు. సో ఈ విధంగా ఎట్లుంది మార్కెట్లో రేట్లు ఏ విధంగా ఉన్నాయి? మార్కెట్లో రేట్లు బాగా ఉన్నాయి, అధికంగా ఉన్నాయి. సో ప్రజెంట్ అయితే ఆవులకు పాల ధర లేకపోవడం వల్ల బర్రెల రేటు కూడా బాగా పెరిగిందని ఇక్కడ పక్కన ఉన్నటువంటి రైతులు కూడా మాకు తెలియజేయడం జరుగుతుంది మిత్రమా. సో వాళ్ళు కొంచెం వాళ్ళ ఇంటికి ప్లస్ వాళ్ళ అవసరాలకి కొన్ని కమర్షియల్ వేళ కొన్ని అమ్ముకుందాం, డైలీ కూరగాయల ఖర్చు వెళ్ళిపోయే విధంగానే వాళ్ళు రైతులు మనకు తెలియజేయడం జరిగింది మిత్రమా. చూసుకోవచ్చు, మార్కెట్లో తీసుకోవాలనుకున్న వారు మాత్రం అనుభవం ఉన్న వ్యక్తులను తీసుకొని వచ్చి మీరు బేరం చేసుకోవాలి. ఎందుకంటే కొంచెము మీరే డైరెక్ట్ వస్తే ఒక్కోసారి నష్టపోయే అవకాశం ఉంటుంది. వీడికి వచ్చిన తర్వాత మీరు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉన్నాయి, బాగున్నాయా లేవా, పర్టికులర్ ప్రతి ఒక్కటి అనుభవం ఉన్న వ్యక్తిని వెరిఫై చేసుకొని తీసుకుంటే కొంచెం వరకు మీరు నష్టపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. రేట్లు కూడా మంచిగా ఉన్నాయి, 70,000, 80,000, 90,000 వరకు ఉన్నాయని రైతులు మనకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ నిర్వహిస్తున్నటువంటి కాంట్రాక్ట్ అన్నగారు మనకి ఇక్కడ ఉండడం. ఒకసారి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. అంటే ఇక్కడ మార్కెట్ ఏ విధంగా ఉంది ప్రజెంట్, అలాగే ఇప్పుడు ఆవుల ట్రాన్స్పోర్ట్ వాళ్ళు కొనుగోలు చేసుకున్న వాళ్ళకి ఎంత రహదారులు ఎంత అమౌంట్ ఛార్జెస్ తీసుకుంటున్నారు అని ఒక్కసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మిత్రమా. అన్నగారు నమస్తే. నమస్కారం అన్న. ఎక్కడ మీది? ఇక్కడేనా దగ్గర? మాది ఇక్కడే. ఈ హుస్నాబాద్ గొర్రెల మేకల సంత, పశువుల సంత, బర్రెలు, ఎద్దులు ఇవన్నీ అన్ని రకాల మూగజీవాలన్నీ ఇక్కడ క్రయ విక్రయాలు జరుగుంటాయి. ఆల్మోస్ట్ తెలంగాణలో ఇది 2వ సంత, అతిపెద్ద సంత. ఈ చుట్టుపక్కల ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి
వరంగల్ జిల్లాల నుండి అనేక రకాల వ్యాపారస్తులు గొర్రెల మేకలు కానీ ఎద్దులు కానీ బర్రెలు కానీ అన్ని రకరకాల వ్యాపారస్తులు ఇక్కడ తీసుకొచ్చి ప్రతి శుక్రవారం సంతలో అమ్ముతారు. ఇది చాలా గతంలో అంటే ఇప్పుడు కొద్దిగా గతంలో ఇంకా చాలా వైభవంగా ఉండేది హుస్నాబాద్ సంత అంటే. ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే అన్ని దిక్కుల అన్ని ప్రాంతాలలో మార్కెట్లో అయ్యేసరికి కొంచెం పల్చగా అయిపోయింది. ఇది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు వర్షాభావ పరిస్థితులు ఉన్నందున సరుకు ఎక్కువ రాలేదు. ఓకే అని ఇప్పుడు ప్రజెంట్ ఎట్లుంది ఇప్పుడు అట్మాస్ఫియర్ ఇక్కడ? ఈ మారుతున్న నేపథ్యంలో కొందరు ఏం చేస్తున్నారంటే ఒకటి డైరీ ఫామ్లో లాగా ఒక రేకుల షెడ్ వేసుకొని పిల్లలను పెంపుకొని సాదుకునే ప్రక్రియలో పిల్లలను కొనుక్కొని అమ్ముకునే ప్రక్రియ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు 2-3 నెలలు 4-5 6 మంత్ బిలో అవి పెంచుకొని గ్రోతింగ్ అయిపోయిన తర్వాత అమ్ముకునే వ్యాపారం టైపు వాళ్ళు కూడా కుటీర పరిశ్రమ టైపుగా ఈ పిల్లల పెంపకం కూడా చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ లాగా ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎట్లా వీళ్ళు ఇప్పుడు సపోజ్ ఒక ఆవును కనుక రైతు కొనుగోలు చేసుకొని తీసుకున్నప్పుడు రహదారులు చిట్టీలు ఇస్తారు కదా, అవి మనకు ఇల్లు చేరేంత వరకు కూడా సేఫ్టీ ఉంటాయి. ఎంత ఛార్జెస్ తీసుకుంటున్నారు కామన్? అయితే ప్రతి రైతు తన ఆర్థిక అవసరాలు కానీ వ్యవసాయ పెట్టుబడులు కానీ ఒక పశువును ఒక ఆవు కానీ బర్రెను కానీ అమ్ముకున్న యెడల అతని సరైన ధర వచ్చినట్టు అమ్ముకున్నట్లయితే నేను ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన నాది ఈ గ్రామం నాది ఈ మండలం అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఒకటి సర్పంచ్ దగ్గర నుంచి ఒక ధృవీకరణ పత్రం తీసుకొని వస్తారండి. దాని ఆధారంగా మేము మళ్ళీ కొనుగోలు చేసిన వ్యక్తికి ఒకటి ఆధార్ చిట్టి రాసిస్తామండి. ఓకే, దానికి గాను మేము 300 రూపాయలు అంటే అమ్మిన వ్యక్తి నుండి 200, కొన్న వ్యక్తి నుండి 150 రూపాయలు అట్లా తీసుకుంటాం ప్రభుత్వ నిబంధనల మేరకు. కొందరు ఏంటంటే కొందరు రైతులు మేము పేదోళ్ళమండి అట్లా ఇట్లా అని కూడా కొంచెం ఎక్స్క్యూజ్ చేసి తక్కువ తీసుకుంటాం అట్లా. ఓకే అండి. ఇప్పుడు గొర్రె పొట్టేలు అయినా వాటికి కూడా అంతే ఛార్జెస్, మినిమం ఛార్జెస్ ఉంటాయి? లేదు, గొర్రె పొట్టేల వేరు పశువులకు వేరు. గొర్రె పొట్టేలకు ఇంకా చాలా తక్కువ ధర ప్రభుత్వం నిర్ణయించింది. ఏంటంటే అమ్మిన వారి నుండి 200, కొన్న వారి నుండి 200 నిర్ణయించారు. కాకపోతే ఏంటంటే ఈ సంత అందరి దగ్గర కఠినంగా వసూలు చేయాల్సి వస్తుందంటే సంత పోసిపోతుంది, ఎవరు రారు, చిట్టీలకే సరిపోతాయి. అందుకే మేము 100 రూపాయలే తీసుకుంటాం. అట్లా మీరు కాంట్రాక్ట్ అయినా మొత్తం ఇదంతా? ఒక సంవత్సరం మాత్రమే కాంట్రాక్ట్ ఉంటుంది మరి, సంవత్సరం మాత్రం. సో వీటి నిర్వహణ మొత్తం మీరే చూసుకుంటారు ఇక్కడ? మేమే చూసుకుంటాం. ఓకే, వీటికి నీళ్ళకి కానీ కరెంట్ సౌకర్యం కానీ ఇక్కడ మేకలు పశువులు నీళ్లు తాగడానికి వీటికి అరేంజ్మెంట్స్ అన్ని మేము చూసుకుంటాం. ఇప్పుడు తాగడానికి నీళ్లు అంతే, దానికి కావాల్సింది. ఏమన్నా బురద ఇట్లా ఉన్నా కూడా మీరు మొత్తం కొంచెం మేనేజ్ చేస్తున్నారా? ఇది సహజంగా ఏంటంటే ఇది ఉండు మెట్ట ప్రాంతం కాబట్టి ఇది గ్రౌండ్ ఏరియా కాదు కాబట్టి ఇక్కడ బురద ఇలాంటి అసౌకర్యాలు మాత్రం ఏముండయండి. సో చూసుకోవచ్చు, మార్కెట్ నిర్వహణ మేము 1 year వరకు కాంట్రాక్ట్ మేము నిర్వహిస్తాం కాబట్టి వాటి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మేము ఛార్జెస్ వసూలు చేస్తున్నామని, అలాగే మేము అన్ని విధాలా ఇక్కడ మినిమం ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని కూడా అన్నగారు మాకు తెలియజేయడం జరిగింది మిత్రమా.